హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యవధిలో 150 సీట్లు ఉంటుండే. అంటే దాదాపు 150 సీట్లు అంటే 76 సీట్లు ప్లస్ 74 సీట్లు. 76 సీట్లేమో సైబరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉంటుండే. తర్వాత 74 సీట్లేమో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుండే. అంటే దాదాపు 150 సీట్లు హైదరాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఉంటుండే. అంటే 150 మంది కార్పొరేటర్లు ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, 3 మున్సిపాలిటీలు చేసిండు. అంటే దాదాపు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండు. ఒకటేమో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి 150 సీట్లు పెట్టిండు. 150 సీట్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ తర్వాత సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాస్తవానికి 76 సీట్లు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 సీట్లకు కుదించిండు. అంటే దాదాపు సీట్లు పెంచిండు, 100 సీట్లు అయినాయి. ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంఎంసి అని చెప్పి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 74 సీట్లుంటే రేవంత్ రెడ్డి 100 సీట్లకు పెంచిండు. అంటే దగ్గర దగ్గర 150, ఇక్కడ 100, ఇక్కడ 100, 300, 350, దాదాపు ఒక 350 సీట్లకు సంబంధించినటువంటి అంశం చాలా క్లియర్గా కనబడుతున్నది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంది, ఇంకొక 50 సీట్లు పెంచేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే దగ్గర దగ్గర హైదరాబాద్లో 200 సీట్లు జరగబోతా ఉన్నాయి. 200 సీట్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉంటే ఇక్కడ సైబరాబాద్కు 100, తర్వాత మల్కాజ్గిరి కార్పొరేషన్కు 100. అంటే దాదాపు ఒక 400 సీట్లు హైదరాబాద్లో పెట్టేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. అంటే కేవలం నేను చాలా క్లియర్గా మీకు చెప్తా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 200కు పెంచేటటువంటి ఆలోచనలు, 200 సీట్లు పెట్టేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత ఏదైతే సైబరాబాద్ 100, ఆ తర్వాత మల్కాజ్గిరి 100, మొత్తం కలిపి దగ్గర దగ్గర ఒక 400 సీట్లు.